సో వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో నిన్నటితోని కొన్ని జిల్లాలకు సంబంధించి ఈవెంట్స్ ప్రక్రియ అయితే పూర్తిగా కంప్లీట్ కావడం అనేది జరిగింది. మరి ఆయా జిల్లాలలో నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టులో హోంగార్డ్స్కి రిజర్వేషన్ వారికి ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు పోతాయి, మరి ఎన్ని పోస్టులు మిగులుతాయి, ఆ మిగిలినటువంటి పోస్టులో మెన్స్కి ఎన్ని పోస్టులు, ఉమెన్స్కి ఎన్ని పోస్టులు, అలాగే ఉన్నటువంటి ఆ జిల్లా వారి ప్రకారము మెన్స్కి ఒక పోస్టుకు ఎంత పోటీ పడేటువంటి అవకాశం ఉంది, ఉమెన్స్ కూడా ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది, ప్రతి జిల్లా వారీగా ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇలాంటి వీడియోస్ను లైక్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు సంబంధించినటువంటి ఇంకా ఉపయోగపడేటువంటి వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక టాపిక్లోకి కన్నా వెళ్తే, సో మనకు నోటిఫికేషన్లో ఏదైతే జిల్లాల వారీగా మనకు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య ఏదైతే ఉందో, ఇందులో కంప్లీట్ అయినటువంటి జిల్లాలకు సంబంధించి నేను మీకు ఒక సమగ్రమైనటువంటి వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అనంతపురంకు సంబంధించి అయితే ఇంతవరకు కూడా సరైనటువంటి డేటా అనేది మనకు లభించలేదు. అంటే ఏ రోజు ఎంతమంది పురుష మరియు స్త్రీ అభ్యర్థులు పాల్గొన్నారు, అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేటువంటి విషయం అనేది మనకు పత్రికాముఖంగానే కాదు, మనకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా అనంతపురంకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనం అనంతపురం గురించి చెప్పట్లేదు. అలాగే విజయనగరం, గుంటూరు, చిత్తూరు సంబంధించి ఈరోజు లాస్ట్ అప్పీల్ డేట్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనకు లేదు. కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది చెప్పట్లేదు. కేవలం శ్రీకాకుళంకు సంబంధించి మొత్తం మీద మనకు నోటిఫికేషన్లు ఇచ్చింది 100 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అయితే అందులో 15% రిజర్వేషను హోంగార్డ్స్కి ఉంటుంది. కాబట్టి 15 పోస్టులు వాళ్ళకు పోతాయి. అంటే మిగిలేదు 85 పోస్టులు. ఇందులో మెన్స్కి వచ్చేసరికి మొత్తం మీద ఫైనల్ ఎగ్జామ్కి 2704 మంది అర్హత సాధిస్తే వారికి వచ్చేటటువంటి పోస్టులు 57. అంటే ఒక పోస్టుకు 47 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఉమెన్స్ వచ్చేసరికి 274 మంది మెయిన్స్ రాత పరీక్షకి అయితే ఎన్నిక కావడం అనేది జరిగింది. వీరికి అంటే ఉమెన్స్కి వచ్చేసరికి వారికి ఉన్నటువంటి 33% రిజర్వేషన్ ప్రకారం సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 28 కేటాయించడం అనేది జరుగుతుంది. ఒక పోస్టుకు 10 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రకాశంకు సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇచ్చినది 205 పోస్టులు. అందులో హోంగార్డ్స్కు 31 పోస్టులు పోతాయి. అంటే మిగిలేది 174 పోస్టులు. మెన్స్ వచ్చేసరికి 1914 మంది తుదిరాత పరీక్షకి అయితే ఎన్నికైతే వారికి వచ్చేటటువంటి పోస్టు సివిలు 117 పోస్టులు. అంటే ఒక పోస్టుకు 16 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఉమెన్స్ దగ్గరకు వచ్చేసరికి 260 మంది మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధిస్తే వారికి వచ్చేటువంటి పోస్టులు 57. ఒక పోస్టుకు 5 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరుకు సంబంధించి మొత్తం ఉన్నది సివిల్ కానిస్టేబుల్ పోస్టు 160. అందులో హోంగార్డ్స్కి 24 పోస్టులు పోను, మిగిలేది 136. మెన్స్ వచ్చేసరికి 1573 మంది మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయితే వారికి ఉండేటువంటి పోస్టులు 91. అంటే ఒక పోస్టుకు 17 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఉమెన్స్ దగ్గరకు వచ్చేసరికి 197 మంది మెయిన్స్ రాత పరీక్షకి అయితే ఎన్నిక కావడం అనేది జరిగింది. వారికి ఉండేటువంటి పోస్టులు 45. ఒక్క పోస్టుకు 4 పోటీ పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈస్ట్ గోదావరికి సంబంధించి కొంచెం డేటా ఈ సివిల్ పోస్టుల దగ్గర వచ్చేసరికి చాలామంది చాలా రకాలు చెప్తున్నారు. బట్ నేను ఓన్లీ నోటిఫికేషన్ ఉన్నది మాత్రమే చెప్పాలనుకున్నా. సో ఇక్కడ 298 పోస్టులు మనకు కేటాయించడం అనేది జరిగింది సివిల్ పోస్టులు. అందులో 48 పోస్టులు హోంగార్డ్స్కి పోతాయి. 250 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరికి సంబంధించి కొంతమంది వేరే ప్రాంతాల వాళ్ళు కూడా కాకినాడలో వచ్చి కొట్టింటారు 5 అని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది. కాబట్టి మనం అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదటగా ఒకవేళ అనుకుంటే 2857 మంది మెయిన్స్ రాత పరీక్షకి అయితే ఉత్తీర్ణత ఎలిజిబిలిటీ అయితే సాధించడం అనేది జరిగింది. ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి 167 పోస్టులు వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక పోస్టుకు 17 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అదే ఉమెన్స్ దగ్గరకు వచ్చేసరికి 472 మంది మెయిన్స్ రాత పరీక్షకి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అయినారు. సో వీరికి వచ్చేసరికి 83 పోస్టులు ఉంటాయి. ఒక పోస్టుకి 6 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ గోదావరికి వచ్చేసరికి నోటిఫికేషన్లో మనకు చెప్పినది 204 పోస్టులు అయితే అందులో హోంగార్డ్స్కు 31 పోస్టులు పోతాయి. అంటే 173 పోస్టులు మిగులుతాయి. మెన్స్ వచ్చేసరికి మెయిన్స్ పరీక్షకు 1696 మంది హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. వీరికి కేటాయించినటువంటి సివిల్ పోస్టులు 116. ఒక పోస్టుకు 15 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉమెన్స్ వచ్చేసరికి 279 మంది మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై కావడం అనేది జరిగింది. మొత్తం మీద 57 పోస్టులు వీళ్ళకు ఉంటే ఒక పోస్టుకు 5 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఇక కడపకు సంబంధించి మొత్తం మీద 325 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటే అందులో హోంగార్డ్స్కి 49 పోస్టులు పోతాయి. అంటే 276 పోస్టులు మిగులుతాయి. మెన్స్ వచ్చేసరికి 1472 మంది మెయిన్స్ రాత పరీక్షకి అయితే ఎలిజిబుల్ అయినారు. 108 పోస్టులు వస్తాయి వాళ్ళకి. ఒక పోస్టుకి 8 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఉమెన్స్ వచ్చేసరికి 213 మంది
మెయిన్స్ ఎగ్జామ్కి అయితే హాజరవ్వాల్సి ఉంది. మొత్తం మీద వారికి వచ్చేటటువంటి పోస్ట్ 91, వీరిది వచ్చేసరికి 1:2 అంటే ఒక పోస్ట్కి ఇద్దరు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలామంది అభ్యర్థులు ఇప్పటికి కూడా ఈ కట్ ఆఫ్ల మీద ఏపీఎస్పీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేదంటే సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, దీని మీద మాత్రం చాలా రకాలుగా అయితే కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. దీని మీద కొన్ని ఛానల్స్ మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ కూడా జరిగింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ఈసారి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎక్స్పెక్టింగ్ కట్ ఆఫ్ వచ్చేసరికి చెప్పినట్టే అన్ప్రిడిక్టబుల్. ఎవడు కూడా దీన్ని గెస్ చేయలేడు. ఆల్రెడీ ఏపీఎస్పీల మీద దీని మీద వీడియో చేసిన వాళ్ళు, లేదంటే దాని గురించి చెప్పిన వాళ్ళు కూడా ఓన్లీ అక్కడ ఈవెంట్స్లో పాల్గొని ఓన్లీ సివిల్కి మాత్రం ఎలిజిబుల్ అయినారు. అంటే ఈవెంట్స్ 3 కూడా కొట్టలేనటువంటి పరిస్థితులు ఉండిపోయినారు. కాబట్టి మీరు ఇటువంటి ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఒక సేఫ్ స్కోర్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సివిల్ రావాలంటే మాత్రం మినిమం 120+ పైనే ఉండాల్సింది వస్తుంది. 125, 130 ఆ మైల్లో కనుక పెట్టుకుంటే పురుష అభ్యర్థులు మీకు సివిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసినారు హోంగార్డ్స్కు సంబంధించి ఎన్ని పోస్టులు తగ్గినాయి, ఎంత కాంపిటీషన్ పెరిగిందనేది. ఓకేనా. ఇంకా ఎవరైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి వారు గుర్తుపెట్టుకొని, మనకు మెయిన్స్ ఎగ్జామ్ డేటు 100% ఈ 2-3 రోజుల్లోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి వారు ఉంటే, తెలుగు మీడియం విద్యార్థులు కనుక అయితే లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాదాపుగా 175 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు నేను ఇచ్చేటువంటి మినిమం 10 అవర్స్ టైం టేబుల్, ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలనేటువంటి ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ప్రిపేర్ అవుతూ, వారు చదివినటువంటి టైం టేబుల్ మీద నెక్స్ట్ డేనే ఎగ్జామ్స్ రాస్తూ, ప్రతిరోజు టైం టేబుల్ ఫాలో అవుతూ, ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ వారి యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు కనుక ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలంటే 9885153134 అనేటువంటి నా నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ పంపించండి. నేను లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్ కండి. డైలీ 10 అవర్స్ ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ను ఫాలో కండి. ఆ మీరు చదివినటువంటి టాపిక్స్, మీరు చదివినటువంటి టైం టేబుల్ మీద నెక్స్ట్ డేనే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాయండి. ఇలా 2 months లోపలనే మీ సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయించడమే కాకుండా కుదిరితే 2 సార్లు రివిజన్ చేయించిన ప్రతిసారి ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు 100% సన్నద్ధం చేయడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ టైం ఉంది. ఎవరైనా ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోయింటే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.